టాస్పై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో నేడు టీమిండియా, న్యూజిలాండ్ జట్లు ఢీకొనడానికి సిద్ధమయ్యాయి. ఈ అగ్రశ్రేణి పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక అయింది. రెండు జట్లు తమ పూర్తి స్థాయి సామర్థ్యంతో ఫీల్డింగ్కు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ విజయం ఎవరి వైపునకు ఒడిగడుతుందో ఆసక్తిగా మారింది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకున్నది. మొదటగా బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోరు సాధించి టీమిండియాపై ఒత్తిడి తీసుకురావాలని కివీస్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. టాస్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ టాస్ను తాము పెద్దగా పట్టించుకోవట్లేదని స్పష్టం చేశాడు. మొదట బ్యాటింగ్, మొదట బౌలింగ్, దాంట్లో తేడా లేదు. మన ఆట తీరే ముఖ్యమై ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. గతంలో ఎన్నో మ్యాచ్లు చేజింగ్ చేసి గెలిచిన అనుభవం టీమిండియాకు ఉందని, తాము గెలుపుపై పూర్తి నమ్మకంతో ఉన్నామని ఆయన తెలిపాడు. టాస్ ఎలా పడినా మేము నిరాశ చెందాం. మేము ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాం. టాస్పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా గేమ్ ప్లాన్ను అమలు చేయాలని రోహిత్ వివరించారు. న్యూజిలాండ్ గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తుందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లో ఆ జట్టు చాలా నిలకడగా ఆడుతోందని చెప్పాడు. కివీస్ చాలా రెస్పెక్టెడ్ టీం. వాళ్ళు ప్రతి టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నారు. అలాంటి బలమైన జట్టుతో ఫైనల్ ఆడటం మాకు పెద్ద సవాల్ అని పేర్కొన్నాడు. మా మ్యాచ్ కోసం టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని రోహిత్ స్పష్టం చేశారు. తమ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమర్థంగా ఉన్నాయని, తుది జట్టుపై పూర్తి విశ్వాసం ఉందని అన్నాడు. కివీస్ జట్టు తుది ఫైనల్లో ఒక కీలక మార్పు చేసింది. పేసర్ మాట్ హెన్రీ స్థానంలో నేథన్ స్మిత్ జట్టులోకి వచ్చాడు. ఇది మ్యాచ్లో కీలక పరిణామంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అంటే కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, రెండు బలమైన జట్ల మధ్య అత్యుత్తమ పోరు. టీమిండియా బ్యాటింగ్ సూపర్ ఫామ్లో ఉంది.